దాదాపు 43 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు 19 మంది ప్రాణాలకు గల కారణం. అది అక్టోబర్ 24, 2025. ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుని తమ వర్క్ ప్లేస్కి హ్యాపీగా వెళ్తున్నారు. మధ్యలోనే కొందరే ఆ ప్రయాణం ముగిసిపోతుందని వాళ్ళ కలలో కూడా ఊహించి ఉండరు. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎవరు చేశారు, అసలు ఎవరి తప్పు? ఈ ప్రశ్నలన్నిటికి సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. అది అక్టోబర్ 24, 2025 ఫ్రైడే మార్నింగ్. దాదాపు 43 మంది ప్యాసింజర్లతో వేమూరి కావేరి ట్రావెల్స్కి చెందిన ఒక స్లీపర్ కోచ్ బస్ హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తుండగా మన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు డిస్టిక్ చిన్నటేకూరు విలేజ్ దగ్గర ఘోర రోడ్ యాక్సిడెంట్ జరిగింది. ఫస్ట్లో ఈ యాక్సిడెంట్ మీద చాలా అనుమానాలు వచ్చాయి. కానీ పోలీసులు జరిపిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం బస్సు స్పీడ్గా వెళ్ళి రోడ్డు మీద పడి ఉన్న ఒక బైక్ని ఢీ కొట్టిందని, అసలు బస్సు ఢీ కొట్టక ముందు సేమ్ రూట్లో వెళ్తున్న ఒక బైక్ స్కిడ్ అయ్యి రోడ్డు మీద పడి ఉంది. బైక్ని నడుపుతున్న శివశంకర్ అనే అతను అక్కడికక్కడే చనిపోయాడు. యాక్సిడెంట్ జరిగినప్పుడు అతను డ్రింక్ చేసి నడిపడానికి కొందరు అన్నారు. బస్సు ఆ పడి ఉన్న బైక్ని ఢీ కొట్టి దానికి కొద్ది దూరం ట్రాక్ చేసింది. ఈ టైంలో బైక్లో ఉన్న పెట్రోల్ లీక్ అయ్యి ఫ్రిక్షన్ వల్ల బస్ కింద మంటలు చెలరేగాయి. స్లీపర్ కోచ్ వల్ల లోపల ఉన్న బ్యాటరీలు, ఫర్నిచరు, ప్లాస్టిక్ వల్ల మంటలు చాలా స్పీడ్గా అంటుకున్నాయి. ఈ యాక్సిడెంట్లో బస్సులో ఉన్న 19 మంది ప్యాసింజర్స్ అండ్ బైక్ నడుపుతున్న శివశంకర్ అనే వ్యక్తితో కలిపి మొత్తం 20 మంది సజీవ దహనం అయ్యారు. చనిపోయిన వారిలో చిన్నపిల్లలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఫ్యామిలీస్ ఉన్నాయి. వారిలో 12 మందికి పైగా ప్యాసింజర్స్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ని బ్రేక్ చేసి బయటపడి ప్రాణాలు కాపాడుకున్నారు. ఇందులో మొత్తం 23 మంది తమ ప్రాణాలను కాపాడుకున్నారు. బాడీస్ పూర్తిగా కాలిపోవడంతో వారిని ఐడెంటిఫై చేయడం కష్టమైంది. DNA టెస్ట్ చేసి ఆ 13 మంది బాడీస్ని వాళ్ళ ఫ్యామిలీస్కి ఇచ్చారు. బస్ డ్రైవర్ అయిన ఎం లక్ష్మిని పోలీసులు సండే రోజు అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఒక చిన్న యాక్సిడెంట్, నిమిషాల్లోనే బస్ కాలి కళ ముందే అంతమంది చనిపోయారు. ఇది రోడ్ యాక్సిడెంట్ కాదు, మనకి ఒక లెసన్. అందుకే డ్రైవర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. నైట్ టైం స్పీడ్గా వెళ్ళకండి. మన కోసం కూడా ఇంటి దగ్గర ఎవరో ఒకటి వెయిట్ చేస్తూ ఉంటారు.